గుడ్ మార్నింగ్. సో నిన్న క్లాస్లో మనం వీటికి సంబంధించి జంతు భౌగోళిక శాస్త్రానికి సంబంధించి చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎవరెవరు ఏం చేశారని చెప్పాం. సో జంతు భౌగోళిక శాస్త్రము అనేటువంటి ఈ టాపిక్లో మనకి జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే జంతు భౌగోళిక శాస్త్రంలో ఉండే మండలాలని విభజించినటువంటి శాస్త్రవేత్త అనుకుని అడుగుతుంటారు. 5 మండలాల 6 మండలాల లేకపోతే ఆ మండలాన్ని ఏ జంతు భౌగోళిక శాస్త్రవేత్తలు చెప్పారు అనుకుని చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఉన్నటువంటి మండలాల్లో పర్టికులర్గా ఇచ్చి ఏ దేశం అనేటువంటిది ఆ మండలానికి చేరుతుంది అనుకుని కూడాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకే, ఆ మండలాలకు సంబంధించి ఒక కొన్ని ప్రత్యేకమైన అనురాజీవన్ భారతి, నా వాయిస్ వినబడుతుందమ్మా? నా వాయిస్ వినబడుతుందా? అనిపిస్తుంది. మరి ఎవరు అన్మ్యూట్ అవ్వమంటే అన్మ్యూట్ అవ్వట్లేదు ఏంటి? సరే భారతి, 6 మండలాలు ఏంటని చెప్పు. ఏదమ్మా? ఇప్పటి వరకు వినిపించలేదండి, ఇప్పుడు వినిపిస్తుంది సార్. సరే సరే, ఈ 6 మండలాలు ఏంటో చెప్పమ్మా ఒకసారి. టేలియార్కిటిక్ మండలం, ఓరియంటల్ మండలం, ఇథియోపియన్ మండలం, ఆస్ట్రేలియన్ మండలం, నియార్కిటిక్ మండలం, నియోట్రోపిక్ మండలం సార్. ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే, సో ఇలాగా 6 మండలాలు చూడండి. భారతి అంత క్లారిటీగా 6 రీజియన్స్ 6 రేలమ్స్ అనేటువంటి చెప్పడం జరిగింది. ఓకే, ఇలాగా ఉన్నటువంటి రేలమ్స్కి సంబంధించి మనకి సిలబైలో ఉన్నవి 3 రీజియన్స్ అని చెప్పాం. ఉన్నటువంటి ఆ 3 మండలాలు ఏంటి? ఆ 3 మండలాలు అనేది తీసుకుంటే ఓరియంటల్ మండలం అనేది ఉంది, అదేవిధంగా ఇథియోపియన్ ప్రాంతం అనేటువంటిది ఉంది, ఇథియోపియన్ మండలము, అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే ఆస్ట్రేలియన్ ప్రాంతము. ఈ 3 మండలాలు ఉన్నాయి అని చెప్పుకోవడం జరిగింది. సో దాంట్లో ఓరియంటల్ ప్రాంతం అనేది తీసుకుంటే ఓరియంటల్ మండలము అనేటువంటిది, ఓరియంటల్ ప్రాంతము లేకపోతే దీన్నే ప్రాచ్య ప్రాంతము లేదా భారతదేశ ప్రాంతం అని అంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో జనరల్గా ప్రధానంగా మొట్టమొదటి ఏం చదువుతా అని చెప్పామంటే ఆ మండలానికి ఏ ఏ దేశాలు చేరితే చెప్పడం జరిగింది. సో ఈ మండలానికి సంబంధించినటువంటి ఆ దేశాల పరంగా తీసుకుంటే ఈ మండలానికి మండలంలో కవర్ చేస్తూ ఏ దేశాలు ఉన్నాయి? దేవున ఏమైనా ఆ మండలంలో ఉన్నటువంటి దేశాలు, గుడ్ మార్నింగ్, అందులో ఉండే దేశాలు ఏంటని చెప్తావేంటమ్మా? బర్మా, చైనా, పాకిస్తాన్, ఇండోనేషియా సార్. ఏముంది, ఇండియా చెప్పవా? చదివావా? ఇండియా చెప్పవా? ఇండియా సార్. ఇండియా మరి అది చెప్పలేదు. సరే, భారతదేశం. సో భారతదేశం. మిగిలినవి కూడా ఒకసారి మీ టెక్స్ట్ బుక్ చదవాలి, లిమిటెడ్గా చెప్తున్నారు. ఓకే, సో దీంట్లో ఉన్నటువంటి మండలాలు తీసుకుంటే
వివిధ రకాలైనటువంటి కంట్రీస్. భారతదేశం, అదేవిధంగా భారతదేశాన్ని రౌండప్ చేస్తూ ఉన్నటువంటివి బర్మా, భూటాన్, పాకిస్తాన్, చైనా, అట్లాగే దాంతో పాటు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని దీవులు అనేటివి కూడా ఉంటాయి. ఏ ఏ దీవులు అనేవి ఉన్నాయి అని తీసుకుంటే జావా, సుమిత్ర, మలేషియా ఇలాంటివి ఉన్నాయి. ఏంటి? మలేషియా ద్వీపాలు, అదేవిధంగా జావా. మనకి భారతదేశానికి దిగువగా శ్రీలంక మధ్యలోని ఇలా కొద్దిగా వస్తాయి కదా, సో వివిధ రకాల ద్వీపాలు జావా, సుమిత్ర, అదేవిధంగా మలేషియా ఇలాంటివి కూడా వస్తాయి. ఓకే, సో ఇవి ఈ పర్టికులర్గా ఉన్నటువంటి దేశాలు అనేటువంటి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయని తీసుకుంటే ఓరియంటల్ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ప్రధానంగా ఇవి కొంత ప్రాంతం అనేటువంటిది ఉష్ణాధార ప్రాంతంగా లేదా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతంగా పరిగణిస్తారు కొన్ని దేశాల్లో. ఓకే, అట్లాగే కొంత ప్రాంతంకి వచ్చేసరికి పర్టికులర్గా ఏంటంటే సతత హరిత అరణ్యాలు కూడా ఉంటాయి. సతత హరిత అరణ్యాలు అనేటువంటివి కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇలాగా ఉన్నటువంటి ఈ ప్రదేశాలకు సంబంధించి సో వర్షాధార అడవులు, అదేవిధంగా సతత హరిత అరణ్యాలు, అట్లాగే నెక్స్ట్ ఏంటంటే ఉష్ణోగ్రత అనేటువంటి సాధారణంగా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అనుకొని చెప్పాలి. దీంతో పాటు ఇంకా ఉన్నటువంటి నెక్స్ట్ మనం ఏం చెప్పాలి అంటే దాంట్లో ఉన్నటువంటి జీవజాలం ఏంటి ఉంటుందని చెప్పుకోవాలి. జీవజాతులు అనేటువంటి ఏమున్నాయి? సో జీవజాతులకు వచ్చేసరికి మొట్టమొదట మనం చెప్తున్నటువంటి జీవజాతులు ఏంటంటే చేపలు చెప్తాం. సో దీనిలో చేపలు అనేటువంటి తీసుకుంటే జనరల్గా నార్మల్గా ఉన్నటువంటి చేప జాతులు అనేటువంటి ప్రజెంట్ అవుతాయి. ఏంటంటే చేప జాతులు అనేటువంటి తీసుకుంటే మనకు తెలిసినటువంటిది. సో దీనిలో ఒకసారి మీరు అటెండెన్స్ చాలా తగ్గుతున్నారు. అసలు 32 మందిలో మీరు ఇంతకుముందు నేను లాస్ట్ సెమిస్టర్లో నవంబర్, డిసెంబర్ అప్పుడు క్లాసెస్ పెట్టేటప్పుడు కానీ అట్లాగే నెక్స్ట్ స్టార్టింగ్లో క్లాసెస్ పెట్టేటప్పుడు కానీ 26, 27, 28 వరకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 24 మెంబర్స్ వెళ్ళడమే గగనంగా ఉంటుంది మనకి. ఆ వచ్చిన వాళ్ళు కూడా మధ్యలో లెఫ్ట్ అవ్వడం, మళ్ళీ యాడ్ అవ్వడం, మళ్ళీ రావడం చేస్తున్నారు. మిగిలిన మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీకు కాదు, రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కొంతమంది కూడా ఈ మధ్యన కొద్దిగా మిస్ అవుతున్నారు. కొద్దిగా అటెండెన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్, మస్ట్గా అటెండ్ అవ్వాలి. మీ స్కాలర్షిప్, విద్యాదీవెన, వసతిదీవెన ఇలాంటివన్నీ కూడా దీనికి లింక్ అయ్యాయి. సుజాత, సూర్యకళ, నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అయిన గాయత్రి అసలు ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవ్వట్లేదు. ఆ అమ్మాయికి స్కాలర్షిప్ అనేది పడదు, అందులో డౌట్ లేదు. మిగిలిన మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఎవరెవరైతే అటెండ్ అవ్వరో వాళ్ళకి స్కాలర్షిప్ అనేటువంటిది ఆపడం జరుగుతుంది. క్లాస్కి అటెండ్ అయితే కదా మీకు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు వినియోగించుకోవాలి. క్లాస్కి అటెండ్ అవ్వకుండా డబ్బులు వేస్ట్ కదా. చెప్పండి, ఆ గాయత్రి అసలు ఏవో 1-2 సార్లు అటెండ్ అయింది అంతే, ఇప్పటికైతే అటెండ్ అవ్వాలా నాకు తెలిసి. ఓకే, నెక్స్ట్ సిలబస్ అయిపోతుంది కానీ 98% సిలబస్ అయిపోయింది. ఇంక జస్ట్ 2% ఉంది. ఆ 2% సిలబస్కి అటెండ్ అయ్యేవాడు ఇంకా ఎప్పటికైనా ఇక్కడ నుంచైనా అటెండ్ అయితే మనం రివిజన్ స్టార్ట్ చేస్తాం. ఒక 2-3 డేస్లో రివిజన్ స్టార్ట్ అయిపోతుంది. రివిజన్ స్టార్ట్ అయినప్పటికైనా కనీసం ఆ అమ్మాయి అటెండ్ అయితే మళ్ళీ పికప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఇందులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మాత్రం గాయత్రికి కానీ మిగిలినటువంటి రాని వాళ్ళకి చెప్పాలి. దగ్గర ఒక 8 మంది మనకి ఇప్పుడు ఆప్షన్ కనబడుతున్నారు. 8, 5, 6 ఆ మార్జిన్లో. సో వాళ్ళకి మొబైల్ ప్రాబ్లం అయి ఉంటుంది. వాళ్ళకి ఏదో విధంగా మొబైల్ని సేకరించుకొని క్లాస్కి అటెండ్ అవ్వమని చెప్పాలి. ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళు కూడా అటెండ్ అవ్వాలి రివిజన్ క్లాసెస్కి. అంతే కదా, వినేసాము మరి ఏం వింటాము, పరీక్షలు రాసుకుంటూ పరీక్షలు రాయాలి.
అట్ ద సేమ్ టైం మళ్ళీ క్లాసెస్కి అటెండ్ అయితే ఈజీగా ఉంటుంది. ఓకే, సో దీంట్లో మనకి పర్టికులర్గా ఉన్నటువంటి చేప జాతులు అనేటువంటి తీసుకుంటే, సో చేప జాతులకు సంబంధించి ఇవి ఉన్నటువంటి దాంట్లో సిప్రినిడే కుటుంబం జాతులు కనబడతాయి. అదేవిధంగా ఆస్టియోగ్లాసిడే కుటుంబం జాతులు కనబడతాయి. సిప్రినిడే కుటుంబము, అదేవిధంగా ఆస్టియోగ్లాసిడే కుటుంబము, అదేవిధంగా నోటాప్రిడే కుటుంబానికి చెందిన జాతులు కనబడతాయి. నోటాప్రిడే కుటుంబానికి చెందిన జాతులు కనబడతాయి. సో ఇలాగా ప్రధానమైనటువంటి చేపలు కొన్ని సముద్రపు చేపలు అవ్వచ్చు, అదేవిధంగా మంచినీటి చేపలు అవ్వచ్చు, అట్లాగే ఉప్పు నీటికాయ చేపలకు సంబంధించి కూడా కనబడతాయి. కట్ల, లెబియో రోహిట, లెబియో కల్బసు, అదేవిధంగా సిర్హెనెస్ మృగేలా, ఓకేనా, సిర్హెనెస్ మృగేలా, అదేవిధంగా స్క్రాంబోమోనస్ గట్టేటస్, ఒంజురం చేప అంటాం కదా, ఒంజురం, స్క్రాంబోమోనస్ గట్టేటస్ ఒంజురం చేప అంటాం. సో స్క్రాంబోమోనస్ గట్టేటస్, ఇలాగా పర్టికులర్గా మనకి వివిధ రకాలైనటువంటి చేపలు కనబడడానికి సోర్సెస్ ఉంది. నోటాప్టర్డే ఫ్యామిలీ చెందినటువంటి నోటాప్టస్, అట్లాగే సిప్రినెస్ కార్పియో, సిర్హెనెస్ మృగాల, ఓకే, లేబియో కల్బసు, లేబియో రోహిట. రో చేప అంటే మనం మార్కెట్కి వెళ్తే రో చేప కావాలని అడుగుతుంటారు చేప మార్కెట్కి వెళ్తే. సో ఇలాగా ఈ ఫిష్ అనేటువంటివి కనబడుతుంటాయి. ఓకే, ఇది జనరల్గా ఉన్నటువంటి. సో దీంట్లో చూడండి, మృదులాస్ చేపలు, ఎముక చేపలు, అస్థి చేపలు రెండు ఉన్నాయి. మృదులాస్ చేపలు అనేటువంటి సాధారణంగా సొరచేప కదా, మృదులాస్ చేప అంటే ఏంటి, సొరచేపే కదా, స్కోలియోడాన్ అనేటువంటి. సో అవి జనరల్గా మనకు సంబంధించినటువంటి సముద్ర ప్రాంతాల్లో కూడా ఈ స్కోలియోడాన్ అనేటువంటి కూడా కనబడడం జరుగుతుంది. సో ఇలా మృదులాస్ చేపలతో పాటు అస్థి చేపలు అనేటువంటి ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా మ్యాక్సిమం అస్థి చేపలు, ఎముక చేపలు అనేటువంటి కూడా కనబడతామని జరగడం జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఏముంది అనేటువంటి ఉభయచరాలు. సో ఉభయచరాలు అనేటువంటి దాంట్లో అయితే ఓరియంటల్ ప్రాంతంకి వచ్చేసరికి ఈ ప్రత్యేకమైన చేప అంటూ మనకి లేదు, అన్ని కూడా నార్మల్గా ఉన్నటువంటి చేపలే కనబడడం జరుగుతుంది. మనకి ఇథియోపియన్లోని, ఆస్ట్రేలియన్లోని ప్రత్యేకమైన చేపలు కనబడితే ఇక్కడ మాత్రం అంతా కూడా నార్మల్. సెకండ్ ఆప్షన్ ఉభయచరాలకు వచ్చేసరికి సాధారణంగా ఉన్నటువంటి ఉభయచరాలే కనబడతాయి. సాధారణంగా ఉన్నటువంటి ఉభయచరాలకు సంబంధించి ఏ ఉభయచరాలు ఉన్నాయి అనేటువంటి తీసుకుంటే రానా టైగ్రీనా, రానా హెక్సాడాక్టైలా, అదేవిధంగా ఇవి సాధారణంగా ఉన్న కప్పలు, ఐలా, ఎగ్రే కప్ప అనేటువంటి, అట్లాగే రాగోఫోరస్ ఈ నక్కాలు గల కప్ప అంటాం. అదేవిధంగా బిఫో అంటే గోధురు కప్ప, బిఫో మెల్నోస్టిక్టస్ అనేటువంటిది. సో ఇలాగ కప్పలు అనేటువంటివి కప్పకు సంబంధించి రాణా జాతులకు చెంది, అదేవిధంగా బిఫో జాతులకు చెందినటువంటివి కనబడుతూ ఉంటుంటాయి. ఓకేనా? ఓకే, వీటితో పాటు మనకి ప్రధానంగా ఇందులో ఏ న్యూరా అనేది గుర్తుంచుకోవాలి. ఏ న్యూరా జాతులు ఎక్కువ కనబడి, ఏ న్యూరా అంటే కప్పలే, ఏ న్యూరా అంటే ఎగిరేవి, గెంతులేసి ఎగిరేవి ఏంటి, కప్పలు. సో కప్పలన్నీ కూడా మ్యాక్సిమం కనబడడం అనేది ఓరియంటల్ ప్రాంతానికి సంబంధించి. యూరోడేలాకు సంబంధించినటువంటి కొన్ని సాల్మాండర్స్ అనేటువంటివి కనబడడం అనేది జరుగుతుంది. పూర్తి స్థాయిలో లేకపోయినా కొన్ని సాల్మాండర్స్ అనేటువంటి మాత్రం కనబడుతుంటాయి. ఓకే, సో ఇవి దీంట్లో ఉన్నటువంటివి. ఏ పోడాకు సంబంధించి దీంట్లో ఏమి అంతగా కనబడవు. ఏ పోడా అంటే జిమ్నోపియా సర్పాల మాదిరిగా ఉంటాయి కదా. సో మన దేశానికి సంబంధించి ఓరియంటల్ ప్రాంతానికి సంబంధించి కొంచెం నిర్దిష్టంగా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సరీసృపాలు అనేటువంటిది. సో సరీసృపాల్లో ప్రధానంగా ఏంటంటే మనకు తెలిసినటువంటి ఈ నాగుపాము, నాజా, అట్లాగే కట్లపాము, రసల్స్ వైపరు, అదేవిధంగా ఎకిస్ కార్నేటా. యాక్చువల్గా వీటి ప్రదేశం ఏంటంటే ఆఫ్రికా అయినప్పటికీ కూడా మన ప్రాంతంలో కూడా కనబడడం జరుగుతుంది.
ఓకే, నాజా నాజా కానీ, అదేవిధంగా రసస్ వైపర్ కానీ, ఎకిస్ కార్నెటా కానీ, అట్లాగే కొన్ని రకాలైనటువంటి క్రొకడైలియా మొసళ్ళు అంటాం కదా, మొసళ్ళు కనబడడం జరుగుతుంది. క్రొకడైలియా అనేటువంటిది. ఓకే, అట్లాగే టార్టాయిస్, తాబేళ్ళు అనేటువంటి మంచినీటి తాబేళ్ళు, అదేవిధంగా సముద్రనీటి తాబేళ్ళు, నేలపై నివసించే తాబేళ్ళు అనేటువంటివి కనబడతాయి. టెర్రఫిన్స్, టార్టాయిజెస్, ఓకే, టెస్ట్యూడ్స్ అనేటువంటి మంచినీటిలో ఉండేవా, నేల మీద ఉండేవా, సముద్ర నీటిలో ఉండేవా అలాంటివి కనబడుతూ ఉంటుంటాయి. క్రొకడైలి అనేది క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలు తీసుకుంటే పక్షులు అనేటువంటిది. పక్షులు ఏంటి, పక్షులు ఏం చేస్తున్నాయి? పక్షులు అనేటువంటి దానికి వచ్చేసరికి ఓరియంటల్ ప్రాంతంలో ఎగరు లేని పక్షులు అంటే ఏమి లేవు. అంటే రాకేటా చెందినటువంటి ఎగురు లేని పక్షులు ఉంటాయి కదా, బరువు ఎక్కువగా ఉండే ఎగరలేని పక్షులు. సో అలాంటివి ఏమీ లేవు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ పెంగ్విన్ కానీ, లేకపోతే క్యాజువారిస్ కానీ, ఈము కానీ, అలాంటి పక్షులు ఎక్కడ కూడా ఓరియంటల్లో కనబడవు. గుర్తుంచుకోవాలి, అది ఎక్సెప్షన్ కింద రాయాలి. భారతదేశ ప్రాంతంలో కనబడేవి కేవలం ఎగిరే పక్షులు మాత్రమే కనబడతాయి. ఓకేనా, ఎగిరే పక్షులు మాత్రమే కనబడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ ఉండే పక్షులు తీసుకుంటే కార్వస్ ప్లెండెన్స్, కార్వస్ ప్లెండెన్స్ అంటే కాకి. పాసర్ డొమెస్టిక్ పిచ్చుక. సిటాక్యులా అనేటువంటిది. సిటాక్యులా అంటే రామచిలుక అంటాం కదా, రామచిలుక సిటాక్యులా. సో ఇలాగా బిబో గుడ్లగూబ. అట్లాగే ప్రధానంగా ఏంటంటే ఈ పాలపిట్ట, ఇలాంటివన్నీ కూడాను కనబడడం జరుగుతుంది. పాసర్ డొమెస్టిక్. సో ఇలాగ సాధారణంగా మనం చూసినటువంటి పక్షులు అనేటువంటి కనబడే. పిచ్చుకలు అనేది ఇక్కడ ప్రత్యేకం. ఓరియంటల్ ప్రాంతం తాలూకా ప్రత్యేకత ఏంటంటే పిచ్చుకలు అనేటువంటి కనబడడం ఈ ప్రదేశం తాలూకు ప్రత్యేకతగా పరిగణిస్తాం. ఓకేనా, పిచ్చుకలు కనబడడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా పరిగణించుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా తీసుకుంటే క్షీరదాలకు వచ్చేసరికి ఇలా క్షీరదాల్లో ఏమున్నాయి అనేటువంటి దానిలో జనరల్గా ఉన్నటువంటి క్షీరదాలకు సంబంధించి ఓరియంటల్ ప్రాంతంలో హోమోసెపియన్స్ అంటే మానవుడు అనే కనబడతాడు. ప్రధానంగా యూథీరియా క్షీరదాలు అనేటువంటి ఎక్కువ కనబడతాయి. ప్రోటోథీరియా, మెటాథీరియా క్షీరదాలు అనేటువంటి ఇక్కడ అంతగా ఏం కనబడవు, కానీ ప్రధానంగా కనబడేటువంటి క్షీరదాలు ఏంటి, యూథీరియన్ క్షీరదాలు అనేటువంటి ఇక్కడ కనబడతాయి. అట్లాగే చైనా తీసుకుంటే చైనా ప్రాంతం కూడా ఇక్కడ చేరుతుందని చెప్పుకున్నాం కదా, దక్షిణ చైనా. జైంట్ పాండా అనేటువంటి చాలా అందమైనటువంటి క్షీరదంగా ఉంటుంది. జైంట్ పాండా అనేటువంటి కనబడుతుంది. సో ఇలాగా వివిధ రకాలైనటువంటి క్షీరదాలు అనేటువంటి సాధారణంగా కనబడడం జరుగుతుంది. జైంట్ పాండా. సో ఇట్లాగా క్షీరదాలు అనేటువంటి కనబడుతుంది. సో ఇక్కడ చెప్తున్నాము, అయినా ఇంక కొంతమంది లెఫ్ట్ అవుతున్నారు, కొంతమంది వస్తున్నారు, కొంతమంది వెళ్తున్నారు. 25 మంది ఉండేవాళ్ళు 20కి వచ్చారు. చెప్పినా మీరు వినట్లేదు, మారట్లేదు. ఓకే, సో ఇవి దీని తాలూకా ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్. నెక్స్ట్ అట్లాగే దీంట్లో మనకి ఓరియంటల్ ప్రాంతానికి సంబంధించి డయాగ్రామ్ పరంగా తీసుకుంటే ఎలా డయాగ్రామ్ వేస్తారు అంటే, ఇండియా మ్యాప్ అనేటువంటిది వేయడం, ఓవరాల్గా ప్రపంచ పటం వేసి ప్రపంచ పటం చుట్టూ కూడా సంబంధించినటువంటి ఇండియా మ్యాప్, ఇండియా ఉండే ప్లేస్ చుట్టూ కూడా ఆ చుట్టుపక్కల చైనా, దాని కింద ఉన్నటువంటి అంతా కూడా చూపిస్తూ డయాగ్రామ్ ఒకటి వేయాలి.
ఇక్కడ ఉన్నటువంటి ఉప ప్రాంతాలుగా ఏ ఏ ప్రాంతాలుగా ఉప ప్రాంతాలు అనేటువంటి తీసుకుంటే, సో మనకు జనరల్గా ఇండియా ప్రాంతానికి సంబంధించినటువంటి దాంట్లో దక్షిణ చైనా ప్రాంతం ఒకటి, అదేవిధంగా సంబంధించిన బర్మా ప్రాంతం ఒకటి, అట్లాగే మలబార్ ప్రాంతం ఒకటి, ఇలాగ వివిధ రకాలైనటువంటి ఉప ప్రాంతాలు ఉంటాయి. ఓకేనా. హిమాలయ ప్రాంతము అనేటువంటి తీసుకుని, హిమాలయ ప్రాంతం ఎలా ఉంటుంది, బాగా చల్లని వాతావరణం ఉంటుంది హిమాలయ ప్రాంతం. ఓకే, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సంబంధించిన జీవులు అనేటువంటివి అనుకూలతలు అనేటువంటివి ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది హిమాలయ ప్రాంతానికి సంబంధించి. అట్లా వివిధ రకాల దీవులు అని చెప్పాను. మలేషియా, ఈ మలేషియా ప్రాంతం అనేది ఎలా ఉంటుంది అంటే కొంచెం వేడి వాతావరణం ఉంటుంది మలేషియా ప్రాంతం అంతా కూడా. ఇండియన్ చుట్టుపక్కల కొద్దిగా ఉన్నటువంటిది ఏంటంటే ఎడార్ల దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశం అనేటువంటిది సాధారణంగా. అట్లాగే మలేషియా ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్ కూడా చాలా పీక్ లెవెల్ బిల్డింగ్స్, ఎక్కువగా అద్దాలతో కట్టినటువంటి బిల్డింగ్స్ అనేటువంటి కనబడుతుంది. ఎందుకంటే ఈ సునామీ అనేటువంటిది ఇండోనేషియా అనేటువంటిది మలేషియా ప్రాంతానికి సునామీ అటాక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సునామీ అంటే సముద్రంలో వచ్చే భూకంపాలు. సో ఈ భూకంపాలు అనేటువంటివి అక్కడ ఎక్కువగా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకేనా. ఇండోనేషియా, మలేషియా, అదేవిధంగా జావా, సుమిత్ర ఇలాంటి దీవులు ఉన్నాయి. ఈ జావా, సుమిత్ర దీవులకు సంబంధించి కూడా అక్కడ కూడా కొద్ది జనాభా, ఒక ప్రత్యేక తెగలకు చెందినటువంటి జనాభా ప్రాంతం అనేటువంటిది ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆహార అలవాట్లు అనేటువంటివి సాధారణంగా. ఓకే, ఇది ఓరియంటల్ ప్రాంతము అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన భారతదేశం ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి ఓరియంటల్ ప్రాంతం గురించి రాయము అనుకొని ఎగ్జామ్లో అడుగుతానికి అవకాశం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మరికొన్ని మండలాలు ఉన్నాయి. ఇంకా ఇథియోపియన్ ప్రాంతము, అదేవిధంగా ఆస్ట్రేలియన్ ప్రాంతము అనేటువంటిది. సో వాటి గురించి మరలా మండేగా రేపు కూడా నేను క్లాస్ పెడతాను. పర్టికులర్గా ఏదో టైంలో క్లాస్ పెట్టడం జరుగుతుంది. సెకండ్ సాటర్డే సెలవు అయినప్పటికీ ఏదో టైం ఇస్తాను, ఆ టైంలో క్లాస్ అటెండ్ అవ్వండి. అందరూ అటెండ్ అవ్వండి. రేపు అందరికీ గూగుల్ మీట్ యాప్ ఉందా? గూగుల్ మీట్ యాప్ని డౌన్లోడ్ చేశారా? చేశాను సార్. గూగుల్ మీట్ ఉంది కదా. సో ఇంకా రానున్న రోజుల్లో గూగుల్ మీట్ అనేది వెళ్తారు అనుకుంటున్నాము. అందరూ కూడా కాలేజ్ అంటాను. సో రేపు ఇంటి దగ్గర ఒక ట్రయల్స్ గూగుల్ మీట్ ద్వారా, గూగుల్ షూట్ ద్వారా వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా రేపు అటెండ్ అవ్వాలి. అట్లాగే నెక్స్ట్ ఏంటంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించి డైస్ట్ హార్మోన్స్ ఏదో బ్యాలెన్స్ ఉందనుకుంటా. దాని గురించి కూడా చెప్తాను. సరే, నెక్స్ట్ 2 మండలాలు అనేటువంటి మళ్ళీ తర్వాత చూస్తాం. ప్రతిరోజు ఏదో ఒక మండలాన్ని టచ్ చేస్తుంటాం. ఓకే, మనకి ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్లో యూనిట్ 5కి సంబంధించి ఒక పాపులేషన్ స్టడీస్ అనేది ఒక బ్యాలెన్స్ ఉంది. జనాభా జీవావరణ శాస్త్రము అనేటువంటిది. జనాభా జీవావరణ శాస్త్రము. ఈ పాపులేషన్ స్టడీస్ జనాభా జీవవరణ శాస్త్రానికి సంబంధించినటువంటి దాంట్లో మనం ఏం చదువుతాము అనేటువంటి తీసుకుంటే, ఇది కూడా ఆవరణ వ్యవస్థకు సంబంధించిందే. జనాభా అనేది ఆవరణ వ్యవస్థకు సంబంధించిందే. కావున దీన్ని కూడా మన సిలబస్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? సో మన జనాభా ఎంత, మన జనాభాని అసలు నియంత్రించే అంశాలు ఏంటి, మన జనాభాలో ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి, ఇలాంటి అంశాలు కూడా అన్నింటినీ కూడా మీకు డిగ్రీ లెవెల్లో తెలుసుకోవాలి. కొంత తర్వాత పీజీ లెవెల్, ఎంఎస్సీ లెవెల్లో పూర్తి స్థాయిలో తెలుసుకుంటారు అనుకొని వాటిని పెట్టడం జరిగింది. ఓకే, సో దీనిలో చూద్దాం. పర్టికులర్గా ఫస్ట్ అసలు జనాభా జీవవరణ శాస్త్రానికి సంబంధించి ఆవరణ శాస్త్రం అంటే చెప్పుకున్నాం. ఆవరణ శాస్త్రం అంటే ఏంటి? సంబంధించినటువంటి ఒక వ్యక్తికి లేకపోతే సమాజానికి చుట్టూ ఉన్నటువంటి జీవరాశులకి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను గురించి తెలియజే శాస్త్రాన్ని ఆవరణ శాస్త్రం అంటామని చెప్పాం.
ఇప్పుడు జనాభా అంటే అసలు పాపులేషన్. సో పాపులేషన్ అనేది పాపులే అనేటువంటి ఒక లాటిన్ వరం నుంచి డెరైవ్ అయింది. సో దాని తలక అర్థం ఏంటంటే గుంపు లేదా సమూహము అని అర్థం వస్తుంది. ఒక గుంపుగా ఉండడమా లేకపోతే ఒక సమూహంగా వాడడం క్లార్క్ అనేటువంటి శాస్త్రవేత్తలు ప్రధానంగా తెలియజేశారు. ఓకే, వీరి తాలూకా నిర్వచనం ప్రకారం ఏంటంటే చూడండి, జనాభా అంటే ఏంటి, జాతి అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లు. ఒక నిర్దేశితమైనటువంటి ఒక ప్రదేశంలో ఒక నిర్దేశితమైనటువంటి కాలంలో ఉండే జీవజాతుల యొక్క సమూహాన్ని సాధారణంగా జనాభా అంటారు. అంటే ఒక నిర్ధారిత ప్రదేశము లేదా ఒక నిర్దేశిత ప్రదేశము లేదా ఒక నియమిత ప్రదేశము, ఈ నియమిత ప్రదేశములోని ఉండే ఎప్పుడు ఒక నిర్దేశితమైన కాలం తీసుకోవాలి, ఒక పర్టికులర్ టైం తీసుకోవాలి. ఒక నిర్దేశితమైన ప్రదేశము ఒక నియమితమైనటువంటి ఆ సమయంలోని ఉండే జీవజాతుల యొక్క సమూహము, అక్కడ ఉన్నటువంటి ఆ జీవుల యొక్క సమూహాన్ని జనాభా అని అంటారు అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే వాడడం. క్లార్క్ ఇతను కూడా ఏం చెప్పడం జరిగింది అంటే వీళ్ళ తాలూకా నిర్వచనం ప్రకారం అందరి తాలూకా నిర్వచనం దగ్గరగా ఉన్నటువంటి అంశాలే. ఒక నియమిత ప్రదేశంలో ఒక నియమిత కాలంలో ఉండే జీవజాతుల మధ్య ప్రత్యుత్పత్తి అనేటువంటిది జరిగితే ఆ సమూహాన్ని సాధారణంగా జనాభా అంటారని చెప్పండి. ఒక నియమితమైన ప్రదేశము నియమితమైనటువంటి కాలంలో ఉండే జీవజాతుల మధ్య జరిగే స్వేచ్ఛా ప్రత్యుత్పత్తి, స్వేచ్ఛ సంగమం అనేటువంటిది జరుపుకున్న జీవుల యొక్క సమూహాన్ని సాధారణంగా జనాభా అని అంటారు. ఓకేనా? ఇది ఒక రకమైనటువంటి జనాభా గురించి. ఓకే, సో ఇలాగ జనాభాకు సంబంధించినటువంటి నిర్వచనంలో జనాభా అనేటువంటిది ఒక డైనమిక్, ఒక స్థిరమైన పదం. డైనమిక్ అంటే మారుతుంటుంది. జనాభా అనేది ఎప్పుడు కూడాను డైనమిక్ ప్రాసెస్లో ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. అయితే ఈ మార్పులు అనేటువంటివి నిరంతరం జరగడం ఫలితంగా అల్టిమేట్గా స్థిరమైనటువంటి స్థాయికి చేరుతుంది. సో జనాభా అనేటువంటి దాంట్లో తక్కువ జనాభా అనేటువంటి దానిలో ఉన్నటువంటి ప్రదేశంలోకి బయట నుంచి వచ్చినటువంటి జీవుల ఫలితంగా ఆ జనాభా అనేది పెరగచ్చు. లేకపోతే ఒక స్థిర జనాభా ఉన్నటువంటి ప్రదేశం నుండి బాహ్య వలసలు అంటే జీవులు అనేవి బయటికి వలసపోవడం ద్వారా కానీ లేకపోతే జీవులు అనేవి చనిపోవడం ద్వారా కానీ జరిగితే అక్కడ జనాభా అనేది తగ్గిపోవచ్చు. సో ఇలాగా జనాభా అనేటువంటిది పెరగచ్చు లేకపోతే తగ్గచ్చు. పెరగడానికి కారణాలు ఏంటి? ఆ సంబంధించినటువంటి జనాభాలో కొత్త జీవులు యాడ్ అవడం, లేకపోతే సంబంధించినటువంటి బర్త్ రేట్ ఎక్కువ అవడం, జనన రేట్ ఎక్కువ అవడం. పుట్టుక అనేటువంటి ఎక్కువ జరిగితే జనాభా పెరుగుతుంది కదా. సో జనన రేట్ ఎక్కువ అవడం లేకపోతే బయట నుంచి జీవులు ఇక్కడ రావడం అనేది ఫలితంగా జనాభా అనేది పెరుగుతుంది. అలా కాకుండా కొన్ని సమయాల్లో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా జనాభా అనేది తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎలా తగ్గుతుంది అంటే జనాభా నుంచి బయటికి వలస వెళ్ళిపోవడం కానీ
దాన్ని బాహ్య వలసలు అంటాం. లేకపోతే మరణ రేటు, జీవులకు సంబంధించినటువంటి మరణం జరగవచ్చు, జీవులు అనేవి చనిపోవచ్చు. సో ఇలా మరణాలు అనేటువంటి సంభవిస్తే దాన్ని మరణ రేటు అని అన్నది జరుగుతుంది. సో ఇలాగ జనాభా అనేటువంటిది పెరగడము లేదా తగ్గడము అనేటువంటిది జరగడం ఫలితంగా ఎప్పుడు కూడా స్టేబుల్ అవుతుంది, స్థిరమైనది అవుతుంది. సో జనరల్గా భారతదేశానికి సంబంధించి, చైనాకి సంబంధించి జనాభా అనేటువంటిది టాప్ పొజిషన్స్కి వెళ్తున్నాయి. సో ఉన్నటువంటి జనాభాలో భారతదేశం సెకండ్ పొజిషన్లో ఉంది. సో భారతదేశ జనాభా ఎంత, ఎవరైనా చెప్తారు? భారతదేశ జనాభా భవానీ భవానీ హలో సార్, భారతదేశ జనాభా ఎంతమ్మా? 120 కోట్లు సార్. ఓకే ఓకే గుడ్. సో అలాగా 120, 152 కోట్లు అనేటువంటిది పీక్ లెవెల్ చేరిపోతుంది జనాభా అనేటువంటిది. సో ఇంత జనాభా ఉన్నటువంటి భారతదేశంలోకి ఇప్పుడు కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ వేయాలి అంటే ఒక పెద్ద ప్రాసెస్ అది. సో అందుకోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్లాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్, ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్ ఈ వ్యాక్సిన్ అనేటువంటిది, ఇలాంటి వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ అనేటువంటి ప్రాసెస్ని ఎంతో స్ట్రాటజీతో తీసుకొని వేస్తున్నారు. మనలాంటి పెద్ద దేశాల్లో వ్యాక్సినేషన్, పెద్ద దేశం ఇన్ ద సెన్స్ జనాభా అధికంగా ఉండే దేశాల్లో వ్యాక్సిన్ వేయడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు. అయినప్పటికీ కూడాను సక్సెస్ఫుల్గా గవర్నమెంట్స్ అనేటువంటివి వ్యాక్సినేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు కూడా చెప్పాలి, మీ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్కి అబౌవ్ 45 years ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ వేయించుకోండి అని చెప్తుండాలి. అర్థమవుతుందా? గవర్నమెంట్ ఇచ్చినది. ఎవరైనా వ్యాక్సిన్ వేసుకున్నారు మీలోనా? ఎవరైనా వ్యాక్సిన్ వేసుకున్నారా? ఎవరు లేరు, ఎందుకంటే ఎవరికి మీకు ఇంకా 18+ రాలేదు కదా కనీసం. కావున మీకు ఎవరు వ్యాక్సిన్ వేయడానికి ఎవరు డేర్ చేయరు. సో మీకు అందరికీ కూడా ఇమ్యూనిటీ బాగా ఎక్కువగా ఉంటుంది, దాన్ని కాపాడుకోండి, శుభ్రంగా అన్ని తినండి. అన్ని తింటే ఆల్మోస్ట్ ఇమ్యూనిటీ అనేటువంటి లెవెల్ పెరుగుతుంది. అలాగే ఇంట్లోనే ఉండకుండా ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నాను ఇంట్లోనే కూడా. సరే, ఈ జనాభా అనేటువంటి దాంట్లో ముఖ్యంగా ఒక నిర్దేశిత ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జనాభా తాలూకా సంఖ్యను అనుసరించి ఈ జనాభా తాలూకా లెవెల్ని సాధారణంగా ఏమంటాం అంటే భారశక్తిగా తీసుకుంటాం. భారశక్తి ఏం తీసుకున్నాం? ఒక నిర్దేశితమైనటువంటి ప్రదేశములో ఉండే ఈ జీవ జాతుల యొక్క సమూహాన్ని సాధారణంగా ఏమంటాం అంటే భారశక్తి అంటాం. భారశక్తి కెపాసిటీ. ఓకే, అదేవిధంగా ఈ జనాభా అనేటువంటి అంశంకి వచ్చేసరికి జనాభా అనేటువంటి దాంట్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ స్థిర జనాభాలో విస్ఫోటనం కూడా జరగవచ్చు, ఎక్స్ప్లోటేషన్ అనేటువంటి జరగవచ్చు. ఈ ఎక్స్ప్లోటేషన్ అంటే పేలుడు అనేది అంటే ఎక్కువగా నష్టపోవడం ఇలా జరగవచ్చు. ఎలా జరుగుతుంది? అగ్ని పర్వతాలు పేలడం ద్వారా కానీ, భూకంపాలు రావడం కానీ, ఓకేనా, వరదలు రావడం కానీ, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి సంభవిస్తే, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు, ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేవి సంభవిస్తే అక్కడ ఉన్నటువంటి జనాభా అనేది నాశనం అయిపోవడం జరుగుతుంది. నాశనము లేదా రూట్ అవుట్ అంటే కొట్టుకుపోవడం అనేది జరుగుతుంది. సో అక్కడ కంప్లీట్గా ఖాళీ అయిపోయింది. మనం అనుక్రమణం చెప్పుకున్నాం. అదేవిధంగా అక్కడ కొత్త జనాభా అనేటువంటి చేరడానికి అవకాశం ఉంటుంది, లేదా కొత్త జాతులు అనేటువంటి చేరడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా విస్ఫోటనం ఫలితంగా అక్కడ ఉండే జనాభాలోని పెద్ద మోతాదులో మార్పు అనేటువంటిది జరుగుతుంది. ఓకే.
నెక్స్ట్ జనాభాకు ఉండే లక్షణాలు ఏంటనే చూద్దాం. జనాభాకు సంబంధించి లక్షణాలు అనేటువంటి తీసుకుంటే ఈ జనాభా తాలూ లక్షణాల్లో ముఖ్యంగా మనకు తెలిసిన లక్షణాలు జనన రేటు లేదా బర్త్ రేట్ అంటాం, మరణ రేటు లేదా డెత్ రేట్ అంటాం, అదేవిధంగా భారశక్తి, అదేవిధంగా జనాభాకు సంబంధించినటువంటి సాంద్రత అనేటువంటి ఈ అంశాలన్నీ కూడా జనన రేటు కానీ మరణ రేటు కానీ ముఖ్యంగా ఈ రెండు అంశాలు జనాభా అనేటువంటిది స్థిరముగా ఉండడానికి ప్రధానమైనటువంటివి. సో ఫస్ట్ వన్ జనన రేటు అనేది తీసుకుంటే జనన రేటు స్మాల్ బి అని రాయొచ్చు, క్యాపిటల్ బి రాసుకోవచ్చు, రెండు రకాల ఫార్ములాస్ కూడా ఉంటాయి. జస్ట్ చూడండి. జనన రేట్లలో ఒక నిర్దేశితమైనటువంటి ప్రదేశం ఇప్పుడే చెప్పుకున్నాం, ఒక నిర్దేశితమైన ప్రదేశంలో ఒక నిర్దేశితమైనటువంటి కాలంలో పుట్టినటువంటి జీవుల సంఖ్య, అది ఏ జాతి అయినా అవ్వచ్చు, అది మానవ జాతి అవ్వచ్చు, లేకపోతే చిన్నపిల్లల కుక్కల జాతి అవ్వచ్చు, పిల్లుల జాతి అవ్వచ్చు, ఏదో జాతి తీసుకోవాలి. ఓకే, సో అలాగా ఒక నిర్దేశితమైన ప్రదేశము నిర్దేశితమైన కాలంలో పుట్టినటువంటి ఆ జీవ జాతుల సంఖ్యనే సాధారణ జనన రేటు అంటాం. సో బి ఈజ్ ఈక్వల్ టు బర్త్ రేట్, స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ అండ్ స్మాల్ ఎన్ బై ఎన్టీ అని రాస్తాం ఫార్ములా. ఓకే, క్యాపిటల్ అండ్ స్మాల్ ఎన్ అంటే ఆ నిర్దేశితమైన కాలంలో పుట్టినటువంటి జీవుల సంఖ్య, నిర్దేశితంగా కొత్తగా ఏర్పడిన జీవుల సంఖ్య బై ఆ నిర్దేశిత సమయంలో ఏ సమయం తీసుకున్నాము అనేటువంటి ఎన్టీ అని రాస్తాం కదా. క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ అండ్ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ టీ అంటాం, స్మాల్ టీ అంటాం. ఆ మీద ఏంటి, ఒక నిర్దేశితమైన కాలంలో పుట్టినటువంటి జీవుల సంఖ్య, కొత్తగా ఏర్పడిన జీవుల సంఖ్య అక్కడ బై కింద ఏం రాస్తాం, అక్కడ నిర్దేశితమైనటువంటి కాలం ఎంత టైం తీసుకున్నాం, ఏ టైం తీసుకున్నాం అనేటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ 20-21 సంవత్సరమా, 19-20 సంవత్సరమా, 18-17 సంవత్సరమా, అలాగా నిర్దేశితమైన కాలం. ఓకే, అలాగా నిర్దేశితమైన కాలం తీసుకున్నాము, అనే విధంగా నిర్దేశితమైనటువంటి జనాభా తీసుకున్నాం, అది బర్త్ రేట్. నెక్స్ట్ మరణ రేటు అనేది తీసుకుంటే మరణ రేటు, సో ఒక నిర్దేశితమైన కాలంలో వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా, అది ఏదైనా కారణం అవ్వచ్చు, వయసు పైబడిపోవచ్చు, లేకపోతే యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేదా ప్రకృతి వైపరీత్యాలు అవ్వచ్చు, ఇలాంటి వాటి ఫలితంగా మరణించిన జీవుల సంఖ్యనే మరణ రేటు అంటాం. సో జనరల్గా న్యాచురల్ డెత్స్ చూస్తారు, అంటే వయసు పైబడినటువంటిది 60 సంవత్సరాలు వచ్చింది, 60 సంవత్సరాలు తరిగిన తర్వాత లేదా 70 సంవత్సరాలు దాటిన తర్వాత జనరల్గా జీవులు అనేటువంటి తన తాలూకా మానవుడైతే చనిపోవడం జరుగుతుంది. సో దాన్ని క్యాలిక్యులేట్ అంటే స్టాండర్డ్ ఫిగర్ని చూసుకుంటారు, అంతేగాని ఈ యాక్సిడెంట్సా లేకపోతే ప్రకృతి వైపరీత్యాలా ఇలాంటివన్నీ అప్పుడప్పుడు వస్తుంటాయి, అప్పుడు వెళ్ళిపోతుంటాయి. అందుకోసం దానివల్ల అది అటువంటిది ఏంటంటే పరిగణలో తీసుకోరంటే కొద్ది మోతాదులో తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇలాగా ఒక నిర్దేశితమైన కాలంలో నిర్దేశితమైన ప్రదేశంలో చనిపోయినటువంటి జీవుల సంఖ్యనే సాధారణంగా ఏంటంటే మరణ రేటుగా పరిగణిస్తారు. బి ఇక్కడ తీసుకుంటాం, అక్కడ బర్త్ రేట్ కాబట్టి బి తీసుకున్నాము, ఇక్కడ డెత్ రేట్ కాబట్టి డి తీసుకుంటాం. డి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ అండ్ స్మాల్ అండ్ బై క్యాపిటల్ టీ అనేటువంటి. సో ఏవైతే కొత్తగా జీవులు చనిపోయేవో వాటి సంఖ్య బై నిర్దేశితమైన కాలం అనేటువంటి అంశం. ఓకే, ఇది జనన రేటు మరణ రేటు అనేటువంటిది. నెక్స్ట్ అదేవిధంగా సాంద్రత అనేటువంటి డి అనేటువంటి తీసుకుంటే, ఓకే, ఒక నిర్దేశితమైన ప్రదేశము, ఆ నిర్దేశితమైన ప్రదేశములో మనుగడ సాగిస్తున్నటువంటి జీవుల సంఖ్యనే సాధారణంగా సాంద్రత. ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఒక ఊరు ఉంది, శ్రీకాకుళం జిల్లా అనేది ఉంది. ఈ శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించినటువంటి జనాభా సాధారణంగా ఒక 5 లక్షల జనాభా. అంటే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విస్తీర్ణము ఒక
పర్టికులర్గా ఇంత హెక్టార్లు ల్యాండ్ అనేటువంటిది శ్రీకాకుళం మొత్తం ఉంటుంది, జిల్లాలో ఉండే విస్తీర్ణం. ఆ విస్తీర్ణంలో ఇంత జనాభా అనేది ఉంది. ఆ జనాభాలో ప్రతి మళ్ళా వివిధ రకాల ఊర్లు ఉన్నాయి. ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి ఆ జనాభా సంఖ్య ఎంత, ఇలాగా క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని సాంద్రత అంటే నిర్దేశితమైన ప్రదేశంలో ఉండే జీవుల సంఖ్యని సాధారణంగా మనం సాంద్రతగా పరిగణించడం జరుగుతుంది. ఓకే, ఇది జనాభా తాలూకా సాంద్రత అనేటువంటి. ఇలాగ ఉన్నటువంటి ఈ జనాభాకు సంబంధించి ఇంకా దీన్ని ప్రభావితం చేసినటువంటి అంశాల్లో జనాభా సాంద్రతకు సంబంధించి స్వతంత్ర కారకాలు, అదేవిధంగా పరతంత్ర కారకాలు అనేటువంటివన్నీ కూడా జనాభా నియంత్రణలోకి వస్తాయి. అదొక ఎస్ఐ క్వశ్చన్కి ఇంపార్టెంట్. జనాభా నియంత్రణ అనేటువంటిది సాంద్రత కారకాలు, సాంద్రత యాత్ర కారకాలు. అట్లాగే ఇక్కడ మరొకటి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఆ జనాభాకు సంబంధించిన వక్ర రేఖలు కూడా గీస్తాం, దాన్ని వయో వక్ర రేఖలు అంటాం. అట్లాగే ఆర్ జాతులు, కే జాతులు అనేటువంటి ఉంటాయి. ఆ ఆర్ జాతులు, కే జాతులు అనేటువంటి వాటి గురించి కూడా చెప్పుకోవాలి. సో ఇదంతా కూడా ఒక డ్రై ఏరియాస్. ఈ డ్రై ఏరియాస్ అంటే కొద్ది కొద్ది చెప్పుకొని మీకు ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ సో ఆర్ జాతులు ఏంటి, కే జాతులు ఏంటి అని తీసుకుంటాం. ఆర్ జాతులు వీటి గురించి రేపు మళ్ళీ చెప్తాం, ఒకసారి వినండి. ఆర్ జాతులు తీసుకుంటే ఏంటంటే ఇది శిశు పోషణ లేనటువంటి అధికంగా ప్రత్యుత్పత్తి జరుపుకున్నటువంటి జీవులు, సూక్ష్మ అంటే పరిమాణపరంగా చిన్న జీవులు ఆర్ జాతులు. కే జాతులకు వచ్చేసరికి ఏంటంటే శిశు పోషణ చేస్తాయి, అదేవిధంగా ప్రత్యుత్పత్తి సామర్థ్యం కొద్దిగా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పర్టికులర్గా ఏంటంటే కే జాతులకు వచ్చే పరిమాణపరంగా పెద్దవిగా ఉంటాయి. సో గుర్తుంచుకోండి, ఆరు కే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఆరు జాతులు, కే జాతులు అనేది వాటి గురించి ఫుల్ క్లారిటీగా రేపు చెప్పడం జరుగుతుంది. సో డయాగ్రామ్స్ అనేటువంటి గ్రాఫ్లు, వాటిని కూడా చూడాలి. నెక్స్ట్ అదేవిధంగా